హౌ టు టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ డెస్క్టాప్. జనరల్ గా డెస్క్టాప్ ని స్క్రీన్ షాట్ ఎట్లా తీయడం అంటే జనరల్ గా మీకు ఇక్కడ డెస్క్టాప్ అవుపిస్తుంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీయడం ఎలా అనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. సో దీన్ని స్క్రీన్ షాట్ చేయడానికి కీబోర్డ్ మీద ఒక కీ ఉంటుంది, ప్రింట్ స్క్రీన్ అని. ఈ పర్టికులర్ కీ మీరు చూడొచ్చేది కీబోర్డ్ పైన ఇన్సర్ట్ మీద ఉంటుంది, ప్రింట్ స్క్రీన్ అనేసి. దీని మీద క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ మీద నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఓకే, క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్ కొట్టండి. అందులో యాక్సెసరీస్లో పెయింట్ ఓపెన్ చేయండి. పెయింట్ ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ వి ప్రెస్ చేయండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ వి ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఫైల్లోకి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ అని కొట్టండి. సేవ్ యాస్ అని కొట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఏదన్నా ఇవ్వండి, మీ ఇష్టం. నేను డెస్క్టాప్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. బిట్ మ్యాప్ లో కంటే బిట్ మ్యాప్ జేపీజీ అయితే బెటర్. మనకి జేపీజీ అయితేనే మనం యూజ్ చేస్తాం. మన రెగ్యులర్ యూజ్ లో మనం జేపీజీ యూజ్ చేసేది. దీని మీద క్లిక్ చేయండి. ఫార్మాట్ చేంజ్ చేసుకోండి జేపీజీకి, సేవ్ యాస్ టైప్ లో. తర్వాత సేవ్ అని కొట్టండి. డెస్క్టాప్ పైన మనం చూడొచ్చేది. సో మనం స్క్రీన్ షాట్ అనేది ఇట్లా తీయచ్చు మనం డెస్క్టాప్ ని. సో ఇదండి స్క్రీన్ షాట్ తీయడం. ఇవాళ హౌ టు టేక్ స్క్రీన్ షాట్ ఇన్ విండోస్ 7. విండోస్ 7 లో మనం స్క్రీన్ షాట్ అనేది ఎట్లా తీసుకోవాలి. జనరల్ మనకి పీపీటీస్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ కానీ జనరల్ వాటిని స్క్రీన్ షాట్ తీయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అన్నట్టు స్క్రీన్ షాట్ అనేది. సో ఈ స్క్రీన్ షాట్ అనేది విండోస్ 7 లో ఎట్లా తీయాలంటే మనం ఇక్కడ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్నిప్పింగ్ అండ్ టూల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎస్ఎన్ఏ అని క్లిక్ చేసి వస్తున్న సర్చ్ లో స్నిప్పింగ్ టూల్ అని వచ్చింది. తర్వాత దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్నిప్పింగ్ టూల్ అనేది ఆప్షన్ వచ్చింది, న్యూ అని వచ్చింది, క్యాన్సిల్ అని వచ్చేసింది. ఆప్షన్స్ లో మనకి ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్ గా ఇవన్నీ వదిలేసేయండి. సో ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి స్క్రీన్ షాట్ అంటే మనకి స్క్రీన్ షాట్ ఎక్కడ వరకు తీయాలనుకుంటాను. సో దీని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ షాట్ ఎక్కడ వరకు అయితే తీయాలనుకుంటానో అక్కడ వరకు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని వన్స్ మీరు డ్రాగ్ చేసి లీవ్ చేసి ఉంటేనే మీకు ఇట్లా సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్నిప్పింగ్ టూల్ ఫైల్లో సేవ్ అయింది. తర్వాత సేవ్ యాస్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ మీద క్లిక్ చేయండి. తర్వాత అయితే జేపీఈజీ అనే ఫార్మాట్ మీద క్లిక్ చేసి నేను డెస్క్టాప్ మీద మీకు చూపించడానికి సేవ్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు క్యాప్చర్ అనే నేమ్తోనే సేవ్ చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది వచ్చేసింది. సో ఇట్లనే అన్నట్టు మనకి ఇంకా స్క్రీన్ షాట్స్ అనేది. సో ఇక్కడ చూసినట్టయితే ఫైల్ ఇది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టూల్స్ లోకి ఇక్కడ మనకి సర్చ్ బార్ లో మనకి స్నిప్పింగ్ టూల్స్ అని క్లిక్ చేయండి. స్నిప్పింగ్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది ఫైల్ అనేది స్నిప్పింగ్. ఇక్కడ మనం చూసినట్టయితే స్నిప్పింగ్ టూల్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేసి మనకి ఎక్కడ వరకు అయితే సేవ్ చేయాలనుకుంటాము అక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలేస్తే మనకి ఇట్లా ఫైల్ వస్తుంది. ఫైల్లోకి వెళ్తారు. తర్వాత సేవ్ యాస్ మీద క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. డెస్టినేషన్ లొకేషన్ అని సేవ్ చేసుకోవాలి. సో ఇట్లా మనము స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు.